నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. కొత్తగూడెం సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల కార్యాలయంలో షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి ఎస్సీ-హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మర శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంగా చేయాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం హాజరవుతారని తెలిపారు. ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, మేధావులు, యువకులు, కళాకారులు తప్పకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ భూభాగంలో నివసిస్తున్న ఎస్సీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు, ఇళ్లు, సాగు భూములపై హక్కులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వంటి డిమాండ్లు ఉన్నాయి. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్, ప్రవీణ్ కుమార్, కండే రాములు, మాదిగ ఐక్య సంఘాల నేతలు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ద్వారా వెల్లడించాల్సిన అంశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో సగభూ భాగం ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు రాజ్యాంగపరంగా చెందాల్సిన హక్కులు వారికి చెందట్లేదు. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయపరమైనటువంటి ఏవైతే రాజ్యాంగ హక్కులు ఉన్నాయో అవి చెందకపోగా కనీసానికి ప్రాథమిక హక్కులు, స్థానికంగా ఆయన నివాసం ఉన్న ఇంటి మీద హక్కు, సాగు చేసుకున్న భూమి మీద హక్కు, మరి అక్కడ స్థానికంగా ఉండబడినటువంటి ఏవైతే ఉన్నాయో అవకాశాలు రావట్లేదని చెప్పి దాని మీద మేము ఒక షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ నెల 25వ తారీఖు రోజు హైదరాబాద్ సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి మన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు కూడా ముఖ్య అతిథి కనుక ఈ ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మేధావులు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, యువకులు, కళాకారులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని మేము ఆలోచిస్తున్నాం కనుక రేపు జరగబోయేటువంటి ఈ నెల 21వ తారీఖు రోజు జరగబోయేటువంటి బెండాలపాడు వేదిక నుంచి వెళ్ళి మాకు భరోసా కలుగుతుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అప్పుడు